ఒక్కసారి ఇప్పుడు కాకుండా మీ చిన్నప్పుడు రోజుల్లోకి వెళ్తే ఆ టైంలో మీరు ఫస్ట్ టైం చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూసిన మూవీ మీకు గుర్తుందా? అండ్ ఆ మూమెంట్లో మీకున్న ఫీలింగ్ ఏంటి ఒకసారి చెప్పండి. సో నాకు ఊహొచ్చాక నేను ఫస్ట్ స్క్రీన్ మీద చేసిన చిరంజీవి గారి ఫిల్మ్ ఎముడికి మొగుడు. ఇప్పటికీ ఆ క్లోజప్ నా మైండ్లో ఒక ప్రింట్ లాగా ఉండిపోయింది. సో ఆ చిరంజీవి గారి స్మైల్, చిరంజీవి గారి ఇమేజ్ ఏదైతే ఉందో ఎముడికి మొగుడు నాకు బాగా గుర్తు. నేను కర్నూలు అనే ఒక ఊరు టౌన్లో చూశాను. అంటే ఆ చిరంజీవి గారిని మీరు అన్నట్టు ఇష్టపడిన వ్యక్తులు ఎవరు ఉండరు. అంటే మోస్ట్ అంటే మేము చిన్నప్పుడు ఆ ఎరాలో సో ఆయన చేసిన డ్యాన్సులు కానీ, ఆయన చేసిన ఫైట్స్ కానీ, ఆయన చేసిన కామిక్ టైమింగ్ కానీ, జగదేకుడు తులసుందర్ లాంటి ఫ్యాంటసీ కానీ, సో గ్యాంగ్ లీడర్ లాంటి ఒక యూత్ఫుల్ ఫిలిం కానీ, ఒక రౌడీ అల్లుడు లాంటి ఒక ఫక్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ కానీ, సో అన్ని జోనర్స్ అంటే ఒక ఊపేశారు. సో అవి చూస్తూ మేము పెరుగుతూ వచ్చాం. ఇన్ఫ్యాక్ట్ నేను మంచి డాన్సర్ని. సో డాన్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి చిరంజీవి గారు. సో ఆ రకంగా కూడా నేను చిరంజీవి గారిని బాగా అడ్మైర్ చేసేవాడిని. ఆయన సినిమాలు బాగా చూసేవాడిని. ఆయన సినిమా అంటే పర్టికులర్గా నాకు ఎవరు డాన్స్ నేర్చుకుందేం లేదు. సో నేను ఈరోజు ఇంత డాన్స్ బాగా చేస్తాడు, జనరల్గా ఎక్కడున్నా కూడా డాన్స్ చేసేస్తుంటా. దానికి ఎక్కడ మా ఇంట్లో పేరెంట్స్ నన్ను ఎక్కడ ఒక డాన్స్ మాస్టర్ దగ్గర పెట్టింది లేదు. కేవలం జస్ట్ ఆయన ఫిలిమ్స్ చూస్తూ ఆయన పాటలకు వచ్చి ఇంట్లో డాన్స్ చేసేవాడిని. సో అలా చూస్తూ నేర్చుకున్నదే డాన్స్. అవును. సో ఒక రకంగా ఆయనే మాకు మాస్టర్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వచ్చి ఇప్పుడు స్టెప్స్ ఇవన్నీ వచ్చాయి, కానీ 80s 90s లోనే ఆ వీణ స్టెప్ కానివ్వండి, నడక కలిసిన నవరాత్రి లాంటి స్టెప్స్ ఇవన్నీ మనం అందరూ ట్రై చేసిన వాళ్ళు. మీరు బాగా ఎక్కువ యూనో లైక్ ట్రై చేసిన స్టెప్స్ ఏవి చిరంజీవి గారు? సో నేను బాగా ఎక్కువ ట్రై చేసింది గ్యాంగ్ లీడర్ సాంగ్స్ కి అండ్ చికి చికి చేయలేం కానీ, అండ్ రౌడీ అల్లుల్లో ప్రేమ గిమాత అదే సాంగ్కి నేను స్కూల్లో డ్యాన్స్ చేసి నాకు ప్రైజ్ కూడా ఇచ్చారు. సో ఆ పాటకి అదొకటి బాగా ఇది. అండ్ ఘరానా మొగుడు, ఇంకా ఆ 90s అన్ని సాంగ్స్ ఒకటని చెప్పలేము. అసలు చిరంజీవి గారి సినిమాలు అంటే ఫస్ట్ డాన్సే సాంగ్స్. ఏ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినా ఆయన ఏ సినిమాకైనా ఆడియో ఎక్స్ట్రాడినరీగా ఇచ్చేవాళ్ళు ఆయనకి. ఎందుకంటే వాళ్ళు చాలా ఛాలెంజింగ్ గా తీసుకునేవాళ్ళు. అమ్మో ఈయన డాన్స్ కి తగ్గట్టు మనం కంపోజ్ చేయాలని. సో ఆ దీంట్లో ఒకటని నేను పిక్ చేయలేను కానీ, సో ఆల్ హిజ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ కమింగ్ టు యూ, మీరు పంచులు బాగా ఇస్తూ ఉంటారు. సో చిరంజీవి గారి డైలాగ్స్ లో ఎక్కువ మీరు ఏ పంచుని బాగా వాడేవారు మీకు గుర్తుంది? నాకు ఘరానా మొగుడులో రావుగోపాలరావు గారి దగ్గరకు వచ్చి ఒక ఇది నా కూతురు చేతిలో విష్ణు చక్రం లాంటిది, సుదర్శన చక్రం లాంటిది అని చెప్పి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి పంపుతారు. ఆ అమ్మాయి చింపి పంపిస్తుంది. చింపి పంపితే గురువుగారు అనుకుంటూ వస్తారు. ఏమైంది అంటే ఉద్యోగం ఏం లేదు, మెడబెట్టి బయటికి గంటేశారంటే ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇచ్చిన మొక్కను ముక్కలుగా చేసి చించేసింది అంటే చూసి చించిందా చూడకుండా చించిందా అంటారు రాఘవలరావు గారు. అప్పుడు చిరంజీవి గారు ఆయన ఇమిటేట్ ఇస్తూ చెప్తారు, ఊరుకో చించాక ఎలా చించింది, పొంగు నుండి చించిందా, బోకు నుండి చించిందా అలా అంటాడు. సో ఇవన్నీ నేను ఇమిటేట్ చేసేవాడిని సినిమా చూసి వచ్చాక. అదే దాంట్లో ఘరానా మొగుడు సినిమా నేను అప్పుడు నాకు తెలిసి చాలాసార్లు చూసి నేను అది నరేట్ చేసేవాడిని సినిమాని మా ఫ్రెండ్స్కి. ఓకే. సో ఎవ్రీ డైలాగ్ టు డైలాగ్ సో అట్లా ఆయన ఇమిటేట్ చేస్తూ ఉండేవాళ్ళు.